హాయ్ ఫ్రెండ్స్, టీచర్ తీరు. లెట్ us ట్రై ఫర్ యువర్ సక్సెస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ తీరు. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో ఎలా ఉందో కూడా తెలియచేయండి. అలాగే మనం అయితే టీచర్ తీరు అనే యాప్ని ప్లేస్టోర్లో అప్లోడ్ చేసాం. అందులో టెట్కి సంబంధించి 5 గ్రాండ్ టెస్టులు కూడా అప్లోడ్ చేసాం. అవన్నీ కూడా ₹199 కాకుండా ₹121 ఆఫర్ చొప్పున ఇండియా 78 అనే కూపన్ కూడా అప్లై చేయించాం. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే 750 బిట్స్ని 5 గ్రాండ్ టెస్టులు ₹121కే ఇంకా కూపన్ కోడ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి ₹121కే ఇద్దాము అనే భావనతో అదే కూపన్ కోడ్ మేమైతే కంటిన్యూ చేస్తున్నాం. సో మీకైతే 5 గ్రాండ్ టెస్టులు కావాలంటే ఎప్పుడైనా రాసుకునేలాగా టెట్ అక్టోబర్ 23 వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఎప్పుడైనా రాసుకునేలాగా మీకు ఉంది కాబట్టి ఈ కూపన్ కోడ్ని అయితే మరికొన్ని రోజులు ఉంచుతాం. మరొక 1 వీక్ లేదా 10 డేస్ వరకు ఉంచుతాం. మీరు ఇంకా ఈ కూపన్ కోడ్ ఉన్నంత వరకే మీకు ఈ టెస్టులు ₹121 వస్తాయి. కాబట్టి మీరైతే ఇంకా జాయిన్ అవ్వకపోతే ప్లే స్టోర్లో టీచర్ తీరు అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఇండియా 78 అనే కూపన్ కోడ్ యూజ్ చేయడం ద్వారా ₹199 ఉన్న 5 గ్రాండ్ టెస్టులు ₹121 మీకు వస్తాయి. సో ఆ ఆఫర్ని ఉపయోగించుకోండి. అలాగే ఇకనైతే మనం ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్కి పూర్తిగా నోట్స్ రాసి దాన్ని వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. ద లింగ్విస్టిక్స్ ఆఫ్ ద లేట్ 19th century sought to improve the quality of language teaching by ఇంటర్ప్రిటింగ్ జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీస్. 19వ శతాబ్దంలో అప్పటి వరకు ఉన్న ప్రిన్సిపల్స్, థియరీస్ని కొంచెం మార్చి లాంగ్వేజ్ టీచింగ్ని మారుద్దామని చూశారు. ద ఎర్లీ అప్లైడ్ లింగ్విస్ట్స్ హెన్రీ స్వీట్, ఒట్టో జెస్పెర్సన్, హెరాల్డ్ పామర్ వీళ్ళ ముగ్గురు మొట్టమొదటి ఇంగ్లీష్ భాషావేత్తలు. దే మేడ్ ఏ బ్రాడ్ డిస్టింక్షన్ ఆఫ్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ బేస్డ్ ఆన్ ద ఫిలాసఫీ అండ్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ సెట్ ఆఫ్ ప్రొసీడ్యూర్స్ ఫ్రేమ్ టు టీచ్ ఏ లాంగ్వేజ్. ఒక భాషను బోధించడానికి ఫిలాసఫీ, తత్వశాస్త్రం నుండి మరియు భాష యొక్క పుట్టుక మరియు దాని స్వభావం గురించి బాగా అర్థం చేసుకుని కొన్ని ఉపగమాల్ని, కొన్ని పద్ధతుల్ని తయారు చేయడం జరిగింది. ఎడ్వర్డ్ ఆంథనీ ఐడెంటిఫైడ్ 3 levels ఆఫ్ కాన్సెప్టులైజేషన్ విచ్ హీ టర్మ్డ్ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఈ 3 పదాలని మొట్టమొదటి ఉపయోగించింది ఎడ్వర్డ్ ఆంథనీ 1963లో. అప్రోచ్ అంటే ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజ్యూమ్షన్స్ డీలింగ్ విత్ ద లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్. భాష మరియు దాని అభ్యసనం మీద ఆధారపడిన ఒకే రకమైన కొన్ని సూత్రాలనే అప్రోచ్ అంటారు. ఇట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ టు బి థాట్. ఒక సబ్జెక్ట్ని ఎలా బోధించాలనే దాన్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఏ మెథడ్ అంటే ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక భాషని ఆర్డర్గా ప్రజెంట్ చేయడానికి ఉపయోగించేదే పద్ధతి. మెటీరియల్ ఇట్ ఈస్ ప్రొసీడ్యూరల్ విత్ ఇన్ వన్ అప్రోచ్ దేర్ క్యాన్ బి మెనీ మెథడ్స్. అంటే ఒక అప్రోచ్ పైన చాలా ఎక్కువ రకాల మెథడ్స్ అనేవి ఉంటాయి. ఏ టెక్నిక్ అంటే ఏ టెక్నిక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ దట్ విచ్ యాక్చువల్లీ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ క్లాస్ రూమ్లో మనం ఏదైనా నేర్పడానికి ఉపయోగించే ఒక పద్ధతినే టెక్నిక్ అంటాం. ఇట్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ట్రిక్, స్ట్రాటజమ్ ఆర్ కాంట్రివెన్స్ యూజ్డ్ టు అకాంప్లిష్ అన్ ఇమీడియట్ ఆబ్జెక్టివ్. వెంటనే మనం ఏదైనా సాధించాలనుకుంటామో దాన్ని వెంటనే సాధించడం కోసం ఉపయోగించేదాన్నే టెక్నిక్ అని అంటాం. టెక్నిక్స్ మస్ట్ బి కన్సిస్టెంట్ విత్ ఎ మెథడ్ అండ్ దేర్ ఫోర్ ఇన్ హార్మోనీ విత్ అన్ అప్రోచ్ యాజ్ వెల్ యాజ్ ఆంథనీ ఏం చెప్పారంటే టెక్నిక్ అనేది మెథడ్కి కన్సిస్టెంట్గా ఉండాలి, అలాగే మెథడ్కి ఉన్నట్లే అప్రోచ్కి కూడా సరిపోయేటట్లు ఉండాలి అని చెప్పింది ఆంథనీ. దస్ అన్ అప్రోచ్ డీల్స్ విత్ డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజ్ ఆర్ లెర్న్డ్. ఒక భాషను ఎలా నేర్చుకోవాలి, మరి భాష యొక్క స్వభావం, వీటి గురించి చెప్పేది అప్రోచ్. ఎగ్జాంపుల్ ఓరల్ అప్రోచ్, నేచురల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్. ఓరల్ అప్రోచ్, నేచురల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్ ఇవన్నీ అప్రోచ్కి ఉదాహరణలు. సెకండ్, ఏ మెథడ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రొసీడ్యూర్స్, ఏ ప్లాన్ దట్ టెల్స్ అస్ హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్. చూడండి, హౌ లాంగ్వేజ్ ఆర్ లెర్న్డ్, ఒక భాష ఎలా నేర్చుకోవాలనేది అప్రోచ్ చెప్తే ఒక భాషను ఎలా బోధిస్తామనేది పద్ధతి చెప్తుంది. ఆల్ ద మెథడ్స్ ఇన్వాల్వ్ ప్రిన్సిపల్స్ లైక్ సెలక్షన్, గ్రెడేషన్, ప్రజెంటేషన్ అండ్ రిపిటేషన్. సెలక్షన్, గ్రెడేషన్, ప్రజెంటేషన్, రిపిటేషన్ ఎందులో ఇన్వాల్వ్ అవుతాయంటే మెథడ్లో. హౌ ఏ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్. టెక్నిక్, ఒక థింగ్ ఏదైనా ఒక పని ఎలా జరుగుతుంది క్లాస్ రూమ్లో అని చెప్పేది టెక్నిక్. ఎగ్జాంపుల్ రీడింగ్ టెక్నిక్స్ ఇన్ వెస్ట్స్ రీడింగ్ మెథడ్. వెస్ట్ అనే వ్యక్తి యొక్క రీడింగ్ మెథడ్లో రీడింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా టెక్నిక్ ఉదాహరణలు. అలానే టెక్నిక్స్కి డ్రామటైజేషన్ అండ్ లాంగ్వేజ్ గేమ్స్ యూజ్డ్ ఇన్ డైరెక్ట్ మెథడ్.
డైరెక్ట్ మెథడ్లో ఉపయోగించే టెక్నిక్స్ ఏవంటే డ్రామటైజేషన్ నాటకీకరణ అండ్ లాంగ్వేజ్ గేమ్స్ భాషాపరమైన క్రీడలు. నెక్స్ట్ ఇప్పుడు అప్రోచ్ గురించి చూద్దాం. ద స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్, దీన్నే SOS అప్రోచ్ అంటాం. SOS అప్రోచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్. ఇది చాలాసార్లు టెట్లో డిఎస్లు అడిగారు. SOS అంటే సిచ్యువేషనల్ ఓరల్ స్ట్రక్చరల్లా, స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనలా, స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషన్, ఇలా రకరకాలుగా ఆప్షన్స్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. SOS అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్. SOS అప్రోచ్ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్కి ఆల్టర్నేటివ్గా వచ్చిన అప్రోచే SOS అప్రోచ్. డ్యూరింగ్ వరల్డ్ వార్ II, both the USA government and students who visited the United States for higher studies required training in English. ఇంగ్లీష్ని హయ్యర్ లెవెల్లో స్టడీ చేయడం కోసం USA గవర్నమెంట్ అండ్ స్టూడెంట్స్ విజిట్ చేశారు యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ ల్యాబొరేటరీని. అక్కడ వరల్డ్ వార్ IIలో దీనివలన SOS అప్రోచ్ అనేది దాని హిస్టరీ మొదలైంది అక్కడ. ఇదంతా SOS అప్రోచ్ గురించే. చార్లెస్ ఫ్రైస్, అన్ అమెరికన్ లింగ్విస్ట్, అప్లైడ్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ ప్రిన్సిపల్స్ టు టీచింగ్ ఆఫ్ లాంగ్వేజ్. దిస్ లెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ ఇన్ అమెరికా. అమెరికాలో ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ ఎలా మొదలైందంటే చార్లెస్ ఫ్రైస్ అనే అమెరికా భాషావేత్త ఈ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ని అప్లై చేసిన ప్రిన్సిపల్ని లాంగ్వేజ్ టీచింగ్ చేయడంలో దాంతో మొదలైంది. హీ అడాప్టెడ్ స్ట్రక్చర్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇన్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. ఒక భాషను టీచింగ్ చేయాలన్నా లెర్నింగ్ చేయాలన్నా స్ట్రక్చరే మొట్టమొదటి ఇంపార్టెంట్ ఇవ్వాలని ఈయన యొక్క అభిప్రాయం. దే బేస్డ్ దైర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఆన్ ద హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ ఆఫ్ ద బిహేవియరిస్ట్. బిహేవియరిస్టులు చెప్పిన హ్యాబిట్ ఫార్మేషన్, పునర్బలనం చెందిన ఆచరణ వలన ఉంటుంది కదా, ఆ బిహేవియరిస్ట్ చెప్పిన హ్యాబిట్ ఫార్మేషన్ వలనే ఈ లాంగ్వేజ్ అనేది నేర్చుకోగలమని ఈ యొక్క SOS అప్రోచ్ తాలూకా చార్లెస్ ఫ్రైస్ అండ్ అదర్ సైంటిస్టుల యొక్క అభిప్రాయం. హెరాల్డ్ పామర్ అండ్ A.S. హార్న్బై. హెరాల్డ్ పామర్ అండ్ A.S. హార్న్బై వర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వకేట్స్ ఆఫ్ దిస్ అప్రోచ్. ఈ SOS అప్రోచ్లో మరొక ఇద్దరు అండ్ ఇంపార్టెంట్ అడ్వకేట్స్ ఎవరంటే హెరాల్డ్ పామర్ అండ్ A.S. హార్న్బై. ఇద్దరు హెచ్ఎల్తోనే మొదలవుతారు SOS అప్రోచ్. దే బిలీవ్డ్ ఇన్ ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్లింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ప్యాటర్న్స్ అండ్ ప్రొనౌన్సియేషన్స్. దే బిలీవ్డ్ ఇన్ ఇంటెన్సివ్ ఓరల్ డ్రిల్లింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ప్యాటర్న్స్ అండ్ ప్రొనౌన్సియేషన్. అంటే ఒక స్ట్రక్చర్ని పలకడం మరియు సెంటెన్స్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుందని తెలియడం కోసం ఎక్కువగా ఓరల్ డ్రిల్ ఇవ్వాలని SOS అప్రోచ్లో హెరాల్డ్ పామర్ మరియు A.S. హార్న్బై ఇద్దరు గట్టిగా నమ్మారు. హార్న్బై టుక్ ద అప్రోచ్ ఏ ఫుట్ ఫార్వర్డ్ అండ్ సజెస్టెడ్ దట్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ టు బి ప్రజెంటెడ్ ఇన్ ఐసోలేషన్ బట్ హ్యావ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ఏ కాంటెక్స్ట్ సిచ్యువేషనల్. అంటే ఐసోలేషన్గా ఏమీ తెలియకుండా ఇవ్వడం కంటే సందర్భానుసారంగా స్ట్రక్చర్ని ఇవ్వాలని దీన్ని ఫుట్ ఫార్వర్డ్ చాలా ముందుకు తీసుకెళ్ళింది హార్న్బై. SOS మోర్ ఆపరేటివ్ ఫ్రమ్ ద లేట్ 1940s. 1940లో దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది ఎక్కువగా. SOS అప్రోచ్ కేమ్ ఇన్ టు వర్క్ ఇన్ 1950s ఇండియా అండ్ స్టిల్ రిమైన్స్ పాపులర్ యాజ్ మెనీ టీచర్స్ అడాప్ట్ SOS అప్రోచ్ టు టీచ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ని టీచ్ చేయడానికి ఎక్కువ మంది ఇప్పటికీ కూడా 1950లో వచ్చిన ఈ SOS అప్రోచ్ ఇండియాలో ఇప్పుడు కూడా ఎక్కువ మంది టీచర్స్ ఫాలో అవుతున్న అప్రోచ్ ఏది అంటే SOS అప్రోచ్. ఎందుకంటే స్ట్రక్చర్లే ఇంగ్లీష్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ మై స్కూల్, దిస్ ఈజ్ మై బ్యాగ్, ఇలా. నెక్స్ట్ ఫీచర్స్. SOS అప్రోచ్ ఫీచర్స్. లాంగ్వేజ్ టీచింగ్ షుడ్ బిగిన్ విత్ ద స్పోకెన్ లాంగ్వేజ్. మాట్లాడే భాషతోనే లాంగ్వేజ్ అనేది మొదలవుతుంది. వొకాబులరీ సెలెక్షన్ షుడ్ ఫాలో ప్రొసీడ్యూర్స్ దట్ ఎన్ష్యూర్ కవరేజ్ ఆఫ్ ఎసెన్షియల్ జనరల్ సర్వీస్ వొకాబులరీ. జనరల్గా నిత్య జీవితంలో ఉపయోగించే వొకాబులరీని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఐటమ్స్ ఆఫ్ గ్రామర్ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్ దట్ సింపుల్ ఫార్మ్స్ షుడ్ బి థాట్ బిఫోర్ కాంప్లెక్స్ వన్స్. సులభమైన వాటి నుంచి కష్టమైన వాటికి గ్రామర్ అనేది ఉండాలి. టీచింగ్ లాంగ్వేజ్ యాజ్ ఏ హ్యాబిట్ ఫార్మేషన్. అలవాట్లో ఉండాలి లాంగ్వేజ్ అనేది. బిహేవియరల్ సైకాలజీ ఆఫ్ B.F. స్కిన్నర్. ఇన్ ద ప్రాసెస్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పునర్బలనం అనేది చాలా ఇంపార్టెంట్ అని B.F. స్కిన్నర్ చెప్పిన వాదాన్ని ఇది ఎక్కువగా సమర్థిస్తుంది. న్యూ లాంగ్వేజ్ పాయింట్స్ షుడ్ బి మీనింగ్ఫుల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సిచ్యువేషనల్ ప్రాక్టీస్. కొత్త కొత్త పాయింట్లని సిచ్యువేషనల్గా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు. రీడింగ్ అండ్ రైటింగ్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఏ సఫిషియంట్ లెక్సికల్ అండ్ గ్రామటికల్ బేసిస్. ముందుగా లెక్సికల్ గ్రామటికల్ బేస్ వచ్చాకే రీడింగ్ని రైటింగ్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నారు. పామర్ బిలీవ్డ్ 3 ప్రాసెసెస్. ఈ SOS అప్రోచ్లో పామర్ అనే వ్యక్తి 3 ప్రాసెస్ చెప్పారు. రిసీవింగ్ ద నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడం. ఫిక్సింగ్ ఇట్ ఇన్ ద మెమొరీలో దాన్ని ఉంచుకోవడం. ప్రాక్టీసింగ్ ఇట్,
టిల్ లెర్నింగ్ ఈజ్ ఇంటర్నలైజ్డ్, అది మనకు పూర్తిగా వచ్చేంత వరకు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే. ఈ 3 ప్రాసెస్లు చెప్పింది హెరాల్డ్ పామర్. నెక్స్ట్, డ్రిల్స్ ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆఫ్ ద అప్రోచ్. డ్రిల్ అనేది ఈ యొక్క అప్రోచ్లో చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఎన్కోడెడ్ విత్ ఫోనిమ్స్, మోర్ఫోమ్స్, వర్డ్స్, స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్స్ టైప్స్ అండ్ థాట్ బై క్రియేటింగ్ సిచ్యువేషన్. కొత్త పదాలు కానీ కొత్త స్ట్రక్చర్లు కానీ సిచ్యువేషన్ క్రియేట్ చేసే థాట్ చేయాలనేది కూడా ఈ యొక్క అప్రోచ్ యొక్క క్రియేటివిటీ. క్రియేటింగ్ బై యూజింగ్ పిక్చర్స్, డైలాగ్స్, యాక్షన్స్. క్రియేటివిటీ బై యూజింగ్ పిక్చర్స్, డైలాగ్స్, యాక్షన్స్ ఇవన్నీ ఉపయోగిస్తూ కొత్త పదాలను చెప్పొచ్చు. ప్రాక్టీస్ లాంగ్వేజ్ బై యూజ్ ఆఫ్ డ్రిల్స్. ఎక్కువగా డ్రిల్లింగ్ ఉపయోగించే లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయాలి. సమ్ డ్రిల్స్ టీచర్స్ కెన్ మేక్ లైక్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్, కాల్వర్డ్ టెక్నిక్ ఇలాంటివన్నీ ఉపయోగించవచ్చు. SOS కమాండ్ ఆఫ్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ త్రూ స్ట్రక్చర్స్. లాంగ్వేజ్ యొక్క 4 స్కిల్స్ని కూడా స్ట్రక్చర్స్ మీదుగా కమాండ్ చేస్తుంది. మాస్టరీ ఆఫ్ బోత్ ప్రొనౌన్సియేషన్ అండ్ గ్రామర్. ప్రొనౌన్సియేషన్ని గ్రామర్ని రెండింటి మీద కూడా ఫోకస్ పెడుతుంది. ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఇన్ స్పీచ్ సిచ్యువేషన్స్. ఎక్కువగా భాషాపరమైన పలకడం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎబిలిటీ టు యూజ్ సెంటెన్స్ ప్యాటర్న్స్. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అడ్వాంటేజెస్. SOS అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్: ఓరల్ ప్రజెంటేషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఎనేబుల్ ద లెర్నర్స్ టు గెయిన్ మాస్టరీ. అంటే అందులో బాగా రావడం కోసం ప్రజెంటేషన్ ఓరల్ డ్రిల్ మరియు వొకాబులరీ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది. సిస్టమేటిక్ ప్రజెంటేషన్ ఎనేబుల్స్ ద లెర్నర్ టు పెర్ఫామ్ ఈజీలీ. ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి లెర్నర్ అనేది ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది. డిఫికల్ట్ ఐటమ్స్ ప్రాక్టీస్డ్ త్రూలీ. కొత్త పదాలని ఎక్కువగా థరోలీ ప్రాక్టీస్ చేయిస్తారు. డ్రిల్స్ అండ్ రిపిటేషన్ మినిమైజ్ ద మిస్టేక్స్. తప్పులని డ్రిల్ చేస్తూ ఉంటే తప్పులు అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్ హ్యాబిట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ప్రాక్టీస్ హెల్ప్ ద లెర్నర్స్ టు రిటైన్ ద ఎక్స్ప్రెషన్ కూడా బాగా పలకడం కోసం రైట్ హ్యాబిట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీనింగ్ఫుల్ అండ్ సిచ్యువేషనల్ లెర్నింగ్ హెల్ప్స్ ద లెర్నర్స్ పెర్ఫామ్ బెటర్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్. బయట ప్రపంచంతో ఈ కొత్త పదాలని సిచ్యువేషన్ ఓరియంటెడ్గా నేర్చుకుంటారు కాబట్టి ఈజీగా అడాప్ట్ చేసుకొని లెర్నర్ అనేవాడు జీవితంలో కూడా వాటిని బాగా ఉపయోగించగలడు. ఇంకా లిమిటేషన్స్, దీని యొక్క హద్దులు. లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ద SOS అప్రోచ్ ఈజ్ నాట్ బియాండ్ గుడ్. అంటే మొదటి లాంగ్వేజ్కి అయితే ఉపయోగపడుతుంది కానీ సెకండ్ లాంగ్వేజ్కి ఇది అంతగా సూటబుల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ స్టూడెంట్ అండ్ ద టీచర్. సెకండ్ లాంగ్వేజ్ స్టూడెంట్కి టీచర్కి కూడా ఇది సరైన పద్ధతి కాదు. టీచర్స్ నీడ్ ఎ లాట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ టు టీచ్ స్ట్రక్చర్స్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అన్ యావరేజ్ టీచర్ టు కోప్ విత్ ద డిమాండ్స్ ఆఫ్ ద అప్రోచ్. ఈ అప్రోచ్కి సరిగ్గా దీన్ని సర్దుబాటు చేసగలిగేంత టీచర్కి సామర్థ్యం ఉండాలంటే ఎక్కువ ట్రైనింగ్ అవ్వాలి. మరియు యావరేజ్ టీచర్కి యావరేజ్ స్టూడెంట్కి కూడా ఇది చాలా ఉపయోగం కాదు అనేది దీని యొక్క లిమిటేషన్. నెక్స్ట్, ఏ గ్రేటర్ ఎంపసిస్ ఆన్ ఓరల్ లాంగ్వేజ్ ఈజ్ అసెర్టైన్డ్ దాన్ రిటర్న్ ఫామ్. రిటర్న్ ఫామ్ కంటే ఎక్కువగా ఓరల్ మీద ఫోకస్ పెడుతుంది కాబట్టి లాంగ్వేజ్ అనేది బాగా రాదనేది కూడా దీని యొక్క లిమిటేషన్. సిచ్యువేషన్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఫర్ లెర్నింగ్ సమ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఐటమ్స్. భాషాపరమైన కొన్ని వాక్యాలకి కొన్ని యొక్క గ్రామర్ స్కిల్స్కి అన్నింటికి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయడం అవ్వదు. సిచ్యువేషనల్ లెర్నింగ్ రిజల్ట్స్ ఇన్ ఏ వెరీ స్లో రేట్ ఆఫ్ వొకాబులరీ బిల్డింగ్ యాజ్ ద మెటీరియల్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఓన్లీ ఎ ఫ్యూ స్ట్రక్చర్స్. యాజ్ ఎ రిజల్ట్ లెర్నింగ్ బికమ్ డల్ అండ్ అన్ఇంట్రెస్టింగ్. అన్ని సిచ్యువేషన్ల మీద ఉండవు, మరి సిచ్యువేషన్ మీద ఉండేటప్పుడు వొకాబులరీ బిల్డ్ చేయడం కూడా చాలా లో అవుతుంది కాబట్టి లెర్నింగ్ అనేది డల్ అవుతుందని SOS అప్రోచ్ యొక్క లిమిటేషన్. ద అప్రోచ్ ఈజ్ అనేబుల్ టు అకౌంట్ ఫర్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. భాషను నేర్పే ఫండమెంటల్ ఆస్పెక్ట్ అనేది ఈ అప్రోచ్ అంతగా. నెక్స్ట్, హౌవెవర్ ఏదేమైనప్పటికీ ద SOS అప్రోచ్ విత్ ఇట్స్ స్ట్రాంగ్ ఎంపసిస్ ఆన్ ఓరల్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రామర్ అండ్ సెంటెన్స్ ప్యాటర్న్ స్టిల్ కంటిన్యూస్ టు బీ వైడ్లీ యూజ్డ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓరల్ ప్రాక్టీస్ కోసం మరియు స్ట్రక్చర్ కోసం దీన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. దో ఇట్ వాజ్ క్వశ్చన్డ్ ఇన్ 1960, ద రియాక్షన్ టు దిస్ అప్రోచ్ లెడ్ టు కమ్యూనికేట్ అప్రోచ్ విచ్ ఈజ్ స్టార్ట్ విత్ కమ్యూనికేషన్. దీనికి క్వశ్చన్ 1960లో క్వశ్చన్ చేశారు. దాని వలన కొత్త అప్రోచ్ అయిన కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది మొదలైంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. కమ్యూనికేషన్ అప్రోచ్. ఇట్ హ్యాస్ బీన్ ఎ రెస్పాన్స్ టు ఆడియో లింగ్వల్ మెథడ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నేషనల్ ఫంక్షన్ సిలబస్. నేషనల్ ఫంక్షనల్ సిలబస్కి ఎక్స్టెన్షన్గా ఆడియో లింగ్వల్ మెథడ్గా దీన్ని చెప్పుకుంటారు. దిస్ నీడ్ ఏ గ్రేటర్ ఎఫర్ట్ టు టీచ్ ఇంగ్లీష్ యాజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్.
టీచ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని టీచ్ చేయడం కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టే అప్రోచ్ ఏదంటే కమ్యూనికేటివ్ అప్రోచ్. న్యూ గోల్స్ ఆర్ లాంగ్వేజ్ టీచింగ్ స్టార్ట్స్ విత్ స్పోకెన్ లాంగ్వేజ్. ఎస్ఓఎస్ అప్రోచ్లో దీనిలో లాంగ్వేజ్ టీచింగ్ స్టార్ట్స్ విత్ స్పోకెన్ లాంగ్వేజ్ అంటే మాట్లాడే మాతృభాషతో మొదలు పెడతాం. ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు కమ్యూనికేట్ ఆస్పెక్ట్స్. సంభాషణలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంట్రెస్ట్ ఈజ్ సోన్ ఇన్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ అంటే అర్థవంతమైన అభ్యసనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ప్రొమినెన్స్ ఈజ్ గివెన్ మోర్ ఆఫ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్. ఫంక్షనల్ అంటే జరిగే చర్యాత్మక సంఘటనలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. బై ద mid-1960, the situational language teaching was criticized that the structural theories of language were incapable of accounting to the creativity and uniqueness of the individual sentence. అంటే ఈ ఎస్ఓఎస్ అప్రోచ్ని 1960లో క్వశ్చన్ చేశారు కదా, దానికి రెస్పాండ్గా ఇది వచ్చింది. కాన్సెప్ట్స్ ఆఫ్ కాంపిటెన్స్ అండ్ పెర్ఫార్మెన్స్. కమ్యూనికేటివ్ అప్రోచ్ మెయిన్ గోల్ ఈజ్ టు డెవలప్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. దీని యొక్క మెయిన్ గోల్ ఇది కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. హైమ్స్ అనే వ్యక్తి కాయిన్ దిస్ టర్మ్ ఇన్ ఆర్డర్ టు కాంట్రాస్ట్ ఏ కమ్యూనికేటివ్ వ్యూ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ చోమ్స్కీస్ థియరీ ఆఫ్ కాంపిటెన్స్. అంటే కమ్యూనికేటివ్ వ్యూ ఆఫ్ లాంగ్వేజ్కి చోమ్స్కీ థియరీకి మధ్యలో కాంట్రాస్ట్ పెట్టింది ఎవరు అంటే హైమ్స్. కెనాల్ అండ్ స్వైన్ వీళ్ళిద్దరూ అనలైజ్డ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ విచ్ ఐడెంటిఫైస్ 4 డైమెన్షన్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ మీద 4 డైమెన్షన్స్ని ఎవరిచ్చారంటే కెనాల్ అండ్ స్వైన్ 1980లో. గ్రామటికల్, సోషియో లింగ్విస్టిక్, డిసోర్స్, స్ట్రాటజిక్ కాంపిటెన్స్. ఈ 4గింటిని కూడా కెనాల్, స్వైన్ ఇచ్చారు. గ్రామటికల్, సోషియో లింగ్విస్టిక్, డిసోర్స్, స్ట్రాటజిక్ కాంపిటెన్స్. ఈ 4గింటి మీద నాకు బిట్ ఇచ్చారు. ఇందులో లేనిది అడిగారు. ఇంకా వేరేగా డ్రామటైజేషన్ ఇచ్చారు. ఈ 4గిట్లు అది లేదు కాబట్టి అది ఆన్సర్ పెట్టాం. గ్రామటికల్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ భాషాపరమైన సామర్థ్యమే గ్రామటికల్. సోషియో లింగ్విస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సోషల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ కమ్యూనికేషన్ టేక్ ప్లేస్. అంటే సోషియల్ లింగ్విస్టిక్ అంటే సమాజంలో ఎదుటి వ్యక్తితో మాట్లాడడం ద్వారా భాష ఉత్పత్తి అవుతుంది అనేది ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్లో సోషియల్ లింగ్విస్టిక్. నెక్స్ట్ డిసోర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ మెసేజ్ అండ్ టెక్స్ట్. అంటే ఎవరైనా ఇచ్చే మెసేజ్ మీద కానీ టెక్స్ట్ మీద కానీ ఇంటర్ప్రిటేషన్ అంటే దాని మీద మనం ఫోకస్ పెట్టి అందులో ఇన్వాల్వ్ అవ్వడమే డిసోర్స్. స్ట్రాటజిక్ కాపీయింగ్ స్ట్రాటజీస్ దట్ పార్టిసిపెంట్స్ యూజ్ టు మెయింటైన్ కమ్యూనికేషన్. అంటే ఎవరైనా చెప్తుంటే దాన్ని కాపీ చేసి వెంటనే వాళ్ళకి ప్రతిస్పందించడమే ఈ స్ట్రాటజిక్. దీస్ 4 ఆర్. అండ్ ఫీచర్స్ కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క ఫీచర్స్. 5 గైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ ప్రజెంటెడ్ బై కెనాల్ అండ్ స్వైన్. ఈ కెనాల్ అండ్ స్వైన్ అనే వ్యక్తులే 5 గైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇచ్చారు. ద ప్రైమరీ గోల్ మస్ట్ బి ఫెసిలిటేట్ ద ఇంటర్గ్రేడేషన్ ఆఫ్ గ్రామటికల్, సోషియో లింగ్విస్టిక్, స్ట్రాటజిక్ కాంపిటెన్స్. వాళ్ళు ఇచ్చిన 4 ఫీచర్స్ ఉన్నాయి కదా, అందులోనే దానికి సంబంధించే ప్రైమరీ గోల్ ఇచ్చారు. ఇట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ అండ్ రెస్పాండ్ టు ద లెర్నర్స్ కమ్యూనికేషన్ నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్స్. అంటే నేర్చుకునే వారి యొక్క అవసరాలు మరియు వాళ్ళ యొక్క ఇంకా ద లెర్నర్స్ మస్ట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు టేక్ పార్ట్ ఇన్ మీనింగ్ఫుల్ కమ్యూనికేటివ్ ఇంటరాక్షన్. మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇన్ అన్ ఆప్షనల్ యూజ్ మస్ట్ బీ మేడ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ లెర్నర్స్ నేటివ్ లాంగ్వేజ్ దట్ ఆర్ కామన్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వీళ్ళకి కామన్గా ఉండాలి. ఇట్ మస్ట్ ప్రొవైడ్ ద లెర్నర్ విత్ ఇన్ ద ఇన్ఫర్మేషన్, ప్రాక్టీస్ అండ్ మచ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ నీడెడ్ టు మీట్ దేర్ కమ్యూనికేషన్ నీడ్స్. వాళ్ళ యొక్క సంభాషణ అవసరమైనవి ఎక్కువ ఉంటే వాళ్ళు నేర్చుకోవడం కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు కెనాల్ అండ్ స్వైన్ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ కీత్ మారో 1981లో సజెస్ట్ 5 ప్రిన్సిపల్స్. కీత్ మారో అనే వ్యక్తి 5 ప్రిన్సిపల్ని చెప్పారు. 1. నో వాట్ యు ఆర్ డూయింగ్. మీరేం చేస్తున్నారో తెలుసుకోవాలి. 2వది ద హోల్ ఈజ్ మోర్ దాన్ ద సమ్ ఆఫ్ పార్ట్స్. మొత్తం అనేది పార్ట్ల కంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. 3వది ద ప్రాసెస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ఫామ్. ఫామ్ కంటే ప్రాసెస్ ఇంపార్టెంట్. 4వది టు లెర్న్ ఇట్ డూ ఇట్. ఏదో నేర్చుకోవాలంటే డూ ఇట్, అది చెయ్యాలి. 5వది మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్. తప్పులు ఎప్పుడు తప్పులు కాదు, అవి ఒప్పులుగా మారుతాయని కూడా చెప్పారు. ఈ 5 స్టెప్పులను ఎవరు ఇచ్చారంటే కీత్ మారో 1981లో. ఏ అప్రోచ్ మీద అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చూద్దాం. కమ్యూనికేషన్ యాక్టివిటీస్ దట్ ఇన్వాల్వ్ రియల్ కమ్యూనికేషన్ అండ్ ప్రమోట్ లెర్నింగ్. టాస్క్స్ లాంగ్వేజ్ యాక్టివిటీస్ దట్ క్యారీ అవుట్ మీనింగ్ఫుల్ టాస్క్స్ అండ్ సపోర్ట్ లెర్నింగ్. మీనింగ్ లాంగ్వేజ్ ఈజ్ మీనింగ్ఫుల్ అండ్ ఆథెంటిక్ టు లెర్నర్ అండ్ బూస్ట్ లెర్నింగ్. ఈ 3 కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇందులో.
నెక్స్ట్ వన్ సిలబస్. ఇట్ ఈస్ ఆర్గనైజెస్ ద టీచింగ్ అకార్డింగ్ టు ద నేషనల్ అండ్ ఫంక్షనల్ కేటగిరీస్ ఆఫ్ లాంగ్వేజ్ రాదర్ దాన్ ఇట్స్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ కంటే ఫంక్షనల్ అంటే భాషాపరమైన ఎటువంటివైనా మీనింగ్ఫుల్గా వచ్చేవే ఉండాలని సిలబస్ కూడా ఉండాలని చెప్తుంది. ఇట్ కాన్సన్ట్రేషన్ ఆన్ లెర్నర్స్ ఇంట్రెస్ట్ ఇంటరాక్షన్స్. వాళ్ళ యొక్క ఇష్టాలు మరియు వాళ్ళు ఎక్కడైతే ఇంటరాక్ట్ అవుతారో అలాంటి సందర్భాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. గ్రీటింగ్స్, ఇంట్రడక్షన్ పీపుల్, ఎక్స్ప్రెసింగ్ జాయ్, ఎక్స్టెండింగ్ ఇన్విటేషన్స్, మేకింగ్ అపాయింట్మెంట్స్, మేకింగ్ ప్రామిసెస్, గివింగ్ సజెషన్ ఇలాంటివి. రోల్ ఆఫ్ ద టీచర్ అండ్ లెర్నర్. టీచర్ యొక్క రోల్ ఏంటి? టీచర్ ఈజ్ నాట్ అన్ ఇన్స్ట్రక్టర్, డ్రిల్లర్ బట్ ఏ లీడర్. టీచర్ అనేవాడు ఇన్స్ట్రక్టర్ కాదు, డ్రిల్లర్ కాదు, కానీ లీడర్గా ఉంటాడు. ఇన్ డిస్కషన్ అండ్ ప్రమోటర్ ఆఫ్ పార్టిసిపేషన్. పార్టిసిపేషన్లో ప్రమోటర్గా ఉంటారు. ద టీచర్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ ఇంటరాక్షన్స్ బై ప్లేయింగ్ ఏ డైరెక్టివ్ రోల్. ప్లేయింగ్ డైరెక్టివ్ రోల్ ఉండాలి. హీ ఎంకరేజెస్ ద లెర్నర్స్ ఆస్క్ ఇన్సైట్ఫుల్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్ దేర్ కన్ఫ్యూజన్స్. వాళ్ళకి ఏమైనా డౌట్లు వచ్చిన దానికి కన్ఫ్యూజన్ లేకున్నా, ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చినా అవన్నీ కూడా డౌట్లుగా అడగాలి. లెర్నర్ డెవలప్ దేర్ ఓన్ స్టైల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పీర్ కొలాబరేషన్. చుట్టుపక్కల ఉండేవారిని చూసి మరియు సొంతంగా కూడా వాళ్ళు సొంత ఎక్స్ప్రెషన్ని, సొంతగా భాషాపరమైన నిర్మాణాలని చేసుకోవాలి. దే లెర్న్ టు బీ పొలైట్, ఫ్రెండ్లీ అండ్ ఎనర్జెటిక్ ఇన్ ఎక్స్ప్రెషన్. దే విల్ బీ ఏబుల్ టు రైట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఆర్ స్పీక్. దస్ దే ఇన్వాల్వ్ మీనింగ్ఫుల్ ఐడియాస్ బోత్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్. అక్కడ రైటింగ్లోన, స్పీచింగ్లోన రెండిట్లో కూడా చుట్టుపక్కల వారిని చూసే ఇన్వాల్వ్ అవుతారు. టైప్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఇక్కడ చూద్దాం. క్లాస్ రూమ్ యాక్టివిటీస్. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ ఆఫెన్ డిజైన్డ్ టు ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ టాస్క్స్ అండ్ ఇన్వాల్వ్ నెగోటియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేరింగ్. ద ఎక్సర్సైజెస్ ఆర్ డిజైన్డ్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాప్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అండ్ కమ్యూనికేటివ్ డ్రిల్. ఇవంతా కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ద ఎక్సర్సైజెస్ ఆర్ ప్రజెంటెడ్ యూజింగ్ క్యూ కార్డ్స్, యాక్టివిటీ కార్డ్స్, పెయిర్ కమ్యూనికేషన్ ఫర్ లెర్నర్ ఇంటరాక్షన్. లెర్నర్ ఇంటరాక్షన్ కోసం క్యూ కార్డ్స్ ఉండాలి, క్యూ యాక్టివిటీస్ ఉండాలి, యాక్టివిటీ కార్డులు ఉండాలి, పెయిర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇక్కడ కంపల్సరీగా పెయిరే ఉండాలి, సింగిల్గా ఎక్కడ ఎవరు మాట్లాడుకోరు కాబట్టి పెయిర్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ ఉండాలి. నెక్స్ట్, ఇన్ ద కమ్యూనికేటివ్ డ్రిల్స్ లెర్నర్ స్టార్ట్ కోరల్ రిపిటేషన్ అండ్ మూవ్ టు ఇండివిజువల్ రెస్పాన్స్ యాజ్ డైరెక్టెడ్. ముందుగా కోరల్ రిపిటేషన్ అయిపోయిన తర్వాత మూవ్ టు ఇండివిజువల్ రెస్పాన్స్ కోసం ఆధారపడి ఉంటాడు. ద ప్రాక్టీస్ past continuous tense. The teacher may first explain the structure explicitly with number of examples and write a few nouns. చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఎక్స్ప్లిసిటీ ఉండాలి విత్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎక్కువ ఎగ్జాంపుల్స్తో పాస్ట్ కంటిన్యూస్ ఏది చెప్పాలన్నా ప్రాక్టీస్ ఇలా చేయించాలి. నెక్స్ట్, అడ్వాంటేజెస్. ఇట్ ఈస్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది హోలిస్టిక్ అప్రోచ్. హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ స్ట్రక్చర్స్ బట్ కన్సిడర్స్ కమ్యూనికేటివ్ డైమెన్షన్ ఆఫ్ లాంగ్వేజ్. ఓన్లీ స్ట్రక్చర్ మీదే కాకుండా కమ్యూనికేటివ్ డైమెన్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇది. ఇట్ జనరేట్స్ ద ఇంట్రెస్ట్ అండ్ మోటివేట్స్ ద లెర్నర్. లెర్నర్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ లెర్నర్ సెంటర్డ్. దేర్ ఫోర్ లాంగ్వేజ్ ఈజ్ బిల్ట్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద లెర్నర్స్. లెర్నర్ సెంటర్డ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా భాష అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. లిమిటేషన్స్. కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క లిమిటేషన్స్. నోషనల్ సిలబస్ ఈజ్ క్రిటిసైజ్డ్ యాజ్ మియర్లీ వన్ కైండ్ ఆఫ్ లిస్ట్, నేమ్లీ ఏ లిస్ట్ ఆఫ్ గ్రామటికల్ స్ట్రక్చర్స్. ఈ నోషనల్ సిలబస్ ఉంటుంది కాబట్టి గ్రామటికల్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఉండదు. ద వేరియస్ కేటగిరీస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఆర్ నాట్ సిస్టమేటికల్లీ గ్రేడెడ్. చాలా అనేవి సిస్టమేటిక్గా ఉండవు. ద సిలబస్ ఫోకస్ ఆన్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ అండ్ డస్ నాట్ ఫోకస్ మచ్ ఆన్ ఫార్మల్ స్ట్రక్చర్స్. రోజువారీ మాట్లాడే భాష మీద అభివృద్ధి చెందింది కానీ ఫార్మల్ స్ట్రక్చర్గా ఎక్కడ చెప్పడం అవ్వదు. ఇట్ గివ్స్ ప్రియారిటీ టు మీనింగ్స్ అండ్ రూల్స్ ఆఫ్ యూజ్ రాదర్ దాన్ టు గ్రామర్ అండ్ రూల్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్ యొక్క రూల్స్ని కానీ గ్రామర్ని కానీ పట్టించుకోకుండా మీనింగ్ మీద మరియు నిత్య జీవితంలో ఉపయోగించే సంఘటనల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి అది కూడా లిమిటేషన్. ఇంకా ఇట్ ప్లేసెస్ హెవీ డిమాండ్ ఆన్ లెర్నర్స్. లెర్నర్ మీద ఎక్కువ డిమాండ్ పెడుతుంది. ఇట్ ఎంప్లాయిస్ దట్ ఎవ్రీ టీచర్ షుడ్ మోడిఫై ద సిలబస్ టు ఫిట్ ద నీడ్స్ ఆఫ్ ద లెర్నర్. లెర్నర్ అనేవాడు అందరూ ఒకలా ఉండరు కాబట్టి ప్రతి ఒక్క లెర్నర్కి ప్రత్యేకంగా సిలబస్ని టీచర్ అనేవాడు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ద లార్జ్ స్ట్రెంత్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఫర్ గ్రూప్ వర్క్ అండ్ పీర్ యాక్టివిటీస్. ఎక్కువ మంది ఉండే దగ్గర పీర్ యాక్టివిటీలు కానీ గ్రూప్ వర్క్ కానీ అంతగా కుదరదు. డెస్పైట్ ఇట్స్ లిమిటేషన్ ఇట్ హ్యాస్ గెయిన్డ్ వైడ్ స్ప్రెడ్ యాక్సెప్టబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లిమిటేషన్ ఉన్నప్పటికీ ఈ వరల్డ్లో ఎక్కువగా యాక్సెప్టబిలిటీ కూడా దీనికి ఉంది. ఇవి ఫ్రెండ్స్ మెథడ్స్ మీద ఓన్లీ అప్రోచ్ గురించే వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో
మెథడ్స్ మరి టెక్నిక్స్ ఆ రెండింటి మీద కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది. అది వివరించిన తర్వాత ఆ నెక్స్ట్ వీడియోలో మొత్తం నోట్స్ని పీడిఎఫ్ రూపంలో మీకు లింక్ రూపంలో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఈ మెథడ్స్ యొక్క అప్రోచ్, SOS అప్రోచ్ మరియు కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. మీ టీచర్ తిరు. థ్యాంక్ యూ.